విశాఖ జీవీఎంసీ ఆఖరి కౌన్సిల్ సమావేశం ఎలాంటి ప్రత్యేకతలు లేకుండా సాదాసీదాగా జరిగింది. చాలా మంది సభ్యులు అనవసర ప్రసంగాలతో సమయం వృధా చేశారు. సభ్యులు మాట్లాడడానికి సమయం అడగ్గా రాత్రి 10 అయినా సరే చర్చిద్దామని మేయర్ పీలా శ్రీనివాసరావు చెప్పడం విశేషం. జీవీఎంసీ పాలకవర్గం కాలపరిమితి మార్చి 17తో ముగుస్తుంది. దీంతో ఆఖరి కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 37 ప్రధాన అజెండా అంశాలను సభ్యులు ఆమోదించారు. మాజీ మేయర్ హరి వెంకట కుమారి తన పదవి కోల్పోయిన నాటి నుంచి కౌన్సిల్ సమావేశాలకు రావడం లేదు. ఆమె ఆఖరి సమావేశానికి సైతం రాకపోవడం చర్చనీయాంశం అయింది. పలువురు సభ్యులు ఎప్పటిలాగానే మూగనోము పట్టారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ 5 ఏళ్ల క్రితం 600 మంది టిడ్కో ఇళ్లు కోసం 4.65 లక్షల వంతున జీవీఎంసీకి చెల్లించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి ఈఎంఐలు చెల్లిస్తున్నా సరే ఇళ్లు ఇవ్వకపోవడం అన్యాయమని విచారం వ్యక్తం చేశారు. ఆఖరి మీటింగ్ కి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం గమనార్హం. కాల పరిమితి ముగుస్తున్న నేపథ్యంలో కార్పొరేటర్లు ఎవరిలోనూ భావోద్వేగాలు కనిపించలేదని పలువురు వ్యాఖ్యానించారు. నా పేరు ముక్కా శ్రావణి. నేను నార్త్ లో 26వ వార్డు తరపున అవుట్ ఆఫ్ 17 వార్డులకి నేను ఒక్కదాన్నే తెలుగుదేశం కార్పొరేటర్ గా గెలిచాను. ఈ అరుదైన గౌరవం కల్పించిన నా వార్డు ప్రజలందరికీ కూడా మార్చి 18తో మా పదవి ముగుస్తుంది. నా గలం వినిపించడానికి మీరందరూ నన్ను ఎంతో ప్రత్యేకంగా నన్ను గెలిపించినందుకు మా వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానండి. ఈరోజు ప్రత్యేకంగా చూసుకుంటే మనం గెలిచినప్పటి నుంచి కూడా మన వార్డులో అంటే నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ జీవీఎంసీ తరపున ఓన్లీ 5 స్కూళ్ళకే ఈ శాంక్షన్ చేశారు. అందులో మన స్కూల్ ఉండడం, 1000 మంది ప్రజలకి చదువు చెప్పే విషయంలో మన స్కూల్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసి మనం ఆ స్కూల్ కట్టుకోవడం నేను నా జీవితంలో చిరకాలంగా జీవితాంతం కూడా నేను అది గుర్తుంచుకుంటాను. అలాగే ప్రతి వరకు కూడా మనం చూసుకుంటే మన డెవలప్మెంట్ మన వార్డు ప్రత్యేకంగా చాలా డెవలప్మెంట్లు చేసాం. ఇప్పుడు కూడా పనులు మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేగవంతం అవుతున్నాయి. ప్రతి వర్క్ లో కూడా ప్రతి ఒక్కరూ కూడా మాకు సహాయం చేసి ఇప్పుడు పదవి ఉందని కాదు తర్వాత కూడా మా వార్డు పట్ల మేము అలాగే ప్రత్యేక దృష్టి పెట్టి వార్డులో ప్రతి సమస్యని తీరుస్తామని మా వార్డు ప్రజలందరికీ మాట ఇస్తున్నాను.